దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వీలున్న వారు మీకు కుదిరితే వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ ఎవ్వరు కనపట్లేదు, యాక్చువల్గా స్క్రీన్ మీద అందరు వీడియోస్ ఆఫ్ ఉన్నాయండి. మీకు వీలైతే మట్టుకి చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ అందరికీ, ఆన్ చేసుకున్న వారందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఏముందండి? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం అందరం ఎవరు అంట? బలహీనులం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? మనం అందరము బలహీనులమని సెలవిస్తుంది. అంటే వాస్తవానికి మనం ఎందుకు బలహీనులం అంటే, మనం అందరం కూడా మంటి నుంచి తీయబడ్డాం. కనుక మనం అందరం బలహీనులం. ఏదో ఒక రకంగా మనం పడిపోతూనే ఉంటాం. మనం సంఘానికి రావచ్చు, మనం పరిశుద్ధంగా జీవించవచ్చు, మనం నీతిమంతులుగా ఉండొచ్చు, లేకపోతే అన్ని కార్యక్రమాలు వాక్యం చెప్పవచ్చు, పాటలు పాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనలో అనేక రకమైన బలహీనతలు ఉంటాయి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం పడిపోతూ ఉంటాం. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక శోధనలో, ఏదో ఒక శ్రమలో, ఏదో ఒక బాధలో, ఏదో ఒక కష్టంలో, లేకపోతే దేంట్లో తొలగిపోతూనే ఉంటాం ప్రతిరోజు. అందుకనే మనకి దేవుడు అవసరమై ఉంది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరు సహాయం చేస్తారంట? మన అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎవరు చేస్తారంటే సహాయం? మనకి ఆత్మ మనకి సహాయం చేస్తుందంట. ఎలాగా? ఎప్పుడైతే మనం బలహీనమో అటు మమ్మల్ని బలవంతులుగా చేయడానికి. ఎప్పుడైతే మనం కృంగిపోతామో, ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో, మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, నేను ఇంత తప్పులు చేస్తున్నాను కదా, లేకపోతే ఇంత దేవునికి అయిష్టంగా జీవిస్తున్నాను కదా, ఇంత దేవునికి విరోధంగా జీవిస్తున్నాను కదా అని కొన్నిసార్లు మనం వెనకంజ వేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, లేకపోతే వాక్యం చెప్పడానికి కానీ, లేకపోతే ఏ పని చేయడానికి కూడా, అయ్యో నేను ఆ పలానా తప్పు చేశాను కదా, లేదా పలానా మాట అన్నాను కదా అని మనకు మనస్సాక్షి మనకి గద్దిస్తూ ఉంటుంది చాలాసార్లు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అలాంటి బలహీనలు మన దేవునికి తెలుసు. అనేక విషయాల్లో మనం కోప్పడిపోతామని, అనేక విషయాల్లో మనం తప్పిపోతామని, అనేక విషయాల్లో దేవునికి విరోధంగా జీవిస్తామని ఆయనకు తెలిసే మనల్ని దేవుడు ప్రేమించాడు. ఏంటండి? అలా మనల్ని తెలిసే దేవుడు మనల్ని ప్రేమించాడు. అలా మనకు తెలియకుండా దేవుడు మనల్ని ప్రేమించలేదు కదా. మన జీవితంలో దేవుడు మరి అంతా మన బలహీనతలను చూసి ఆయన మనకి ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడంట. అంటే మన జీవితంలో అనేక సార్లు మనము ఏదైనా శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు పడిపోతూ ఉంటాం. మనం ఎవరైనా నిందించినా, మనకి ఏదైనా అవమానం వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా, ఎందుకు ప్రభా నాకు ఈ కష్టం ఇచ్చావు, ఎందుకు ప్రభా నాకు ఈ రోగం ఇచ్చావు, ఎందుకు ప్రభా ఈ శోధన ఇచ్చావు అని అనేక సార్లు దేవుని మీద సనుగుతాం, దేవుణ్ణి అనుమానిస్తాం, ఇవన్నీ చేస్తాం. అవన్నీ చేసినప్పటికీ కూడా మన దేవుడు ఎంత కరుణామయుడు అంటే, ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఆయన మన బలహీనతలను చూసి మనం తృణీకరించే దేవుడు కాదంట. మన బలహీనతలను చూసి మనల్ని త్రోసివేసే దేవుడు కాదంట. మన బలహీనతలను చూసి మనల్ని హేళన చేసే దేవుడు కాదంట మన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం కదా. ఒకవేళ బలహీనతలు మన జీవితంలో ఏదైనా బలహీనత ఉందనుకో, ఒకవేళ నాకే చాలా కోపం ఉందనుకో, ఎవరైనా నన్ను చూసి ఏమంటారు? కోప్పడిపోతున్నారని మనం చూసి చాలా అంటే ఒకలాగా చూస్తారు. అరే ఆవిడకి చాలా కోపం ఎక్కువ అన్నట్టు మనల్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు, మనల్ని తృణీకరించే దేవుడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని హేళన చేసే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. అందుకనే మనం దేవుని వైపు చూడాలి. అందుకనే ఆయన మీద మనం ఆడుకోవాలి. అందుకనే మనం ఆయన ఆరాధించాలి. ఈ లోకంలో మనుషులు మన బలహీనతలను చూసి, ఆ వ్యక్తి అండి ఇలా బూతులు మాట్లాడుతుందండి, ఆ వ్యక్తి అండి పలానాది తప్పు చేస్తుంది, ఆ వ్యక్తి అండి అని మన మనుషుల బలహీనతలు చూసినంతసేపు మన జీవితాల్లో ఎప్పుడు ఆత్మీయంగా మనం ఎదగలేము. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎవరిని చూడాలంటే దేవుని వైపు మనం చూడాలి. మన సృష్టికర్త వైపు మనం చూడాలి. ఆయన మన బలహీనతలు ఎలాంటి బలహీనత, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు గనక మనం ప్రతి చూపు, మన కన్నెప్పుడు కూడా ఆయన మీద ఉండాలి. ఆయన మీద మన దృష్టి పెట్టుకోవాలి. అంతే తప్ప మనుషుల సహాయం కొరకు, మనుషుల వైపు మనం వెంపర్లాడుతూ ఉంటే మన జీవితంలో మిగిలేది శూన్యం.
అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆత్మయు మన బలహీనతలను చూసి మనకి సహాయం చేస్తున్నాడంట. అంటే ఆత్మ మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తుందంటే, కొన్నిసార్లు మనం పడిపోతున్నప్పుడు ఆత్మ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. పర్వాలేదులే, దేవుడు నిన్ను క్షమిస్తాడులే, పర్వాలేదులే, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఈ ఒక్కరోజుకి దేవుడు ఈ ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పొచ్చు అని మనల్ని ఏం చేస్తుందంట, ప్రోత్సహిస్తూ ఉంటుందంట దేవుని యొక్క ఆత్మ. అంటే దేవుని యొక్క కార్యం చేయడానికి ఎప్పుడూ కూడా మన వెనక్కి లాగివేయదు పరిశుద్ధాత్మ. అందుకనే మన పరిశుద్ధాత్మ అనేది మనకు చాలా అవసరమైంది. పరిశుద్ధాత్మ నింపుదల అనేది చాలా అవసరమైంది. ఆ పరిశుద్ధాత్మతో నడవడం అనేది చాలా అవసరమైంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఏమైంది, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే, మనకి ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనకి ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని సరి చేసుకున్నానికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆత్మయే మనకు యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు బోధిస్తాడంట. ఏంటండి, ఆ ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తాడు. కాబట్టి మన జీవితంలో మన బలహీనతలను చూసి మనం వెనక్కి వెళ్ళిపోకుండా, మన బలహీనతలను చూసి అయ్యో నేను దేవునికి ఈ విధంగా జీవిస్తున్నాను కదా, లేకపోతే దేవునికి అయిష్టంగా ఉంటున్నాను కదా, నేను ఏం ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఏం వింటాడో, వినడేమో అని చాలాసార్లు మనం ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం. వాక్యం చదవడం మానేస్తూ ఉంటాం. సంఘానికి రావడం మానేస్తూ ఉంటాం. అవన్నీ పక్కన పెట్టి నా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. మనం ఒకవేళ ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనేస్తూ ఉంటాం. ఒక పొరపాటైన మాట, లేకపోతే కోపమైన మాట, ఇవన్నీ అనేసినా కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి మనం క్షమాపణ హృదయపూర్వకంగా దేవుని క్షమించమని కనుక అడిగితే తప్పకుండా మన దేవుడు మనం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి మన జీవితంలో మనకు మనం ఎవరు అండి, బలహీనులం. ప్రతి ఒక్కరము కూడా మనం బలహీనమే. ఈ బలహీనతలో మనకు సహాయం చేసేది ఎవరు, మన దేవుడే. అందుకనే పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడును. ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాడు మరి పౌలు? ఎందుకు తన జీవితంలో పౌలు మరి బలహీనత అంత ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడన్న మాట ఎందుకు అంటున్నాడంటే, తన జీవితంలో ఉన్న బలహీనతలు తనకు తెలుసు, కానీ ఆ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుందంట. ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడే దేవుని శక్తి ఏమవుతుందంట, మన జీవితాల్లో పరిపూర్ణమవుతుంది కదా. మన జీవితాల్లో మన బలహీనతలను చూసి మనం కృంగిపోక, మన బలహీనతలను చూసి మనం వెనుకంజి వేయక, మనం ఎవరి వైపు చూడాలి, మన సృష్టికర్త అయిన, మనం తృణీకరించని, మనం త్రోసివేయని దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాకుండా మరి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనం చూసుకుందాం ఈరోజు. వాళ్ళు దేవుని యొక్క సహాయాన్ని ఏ విధంగా పొందుకున్నారు, దేవుని వైపు చూసినప్పుడు వారికి ఏ విధంగా సహాయం వచ్చింది, దేవుడు ఏ విధంగా వారిని నడిపించడానికి మనం చూసుకున్నట్లయితే, మొదటిగా ఏలియాని మనం చూసుకున్నట్లయితే, ఒక గొప్ప దైవజనుడు ఏలియా. ఎవరండి? ఒక గొప్ప దైవజనుడు. అయితే వాళ్ళు ఆ యొక్క పట్టణపు ప్రజలు, ఇశ్రాయేలీ ప్రజలు ఏం చేశారంట, దేవునికి అయిష్టంగా జీవించి అన్య దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తూ అన్య దేవతల వైపు తిరిగినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చింది. అప్పుడు ఏలియా వెళ్ళి ఆహాబు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు, జీవం గల దేవుని విడిచిపెట్టారు, కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు ఈ యొక్క ఆ ప్రదేశంలో వర్షం కురవదు అని అక్కడ ఒక ప్రవచనం చెప్తాడు దేవుని ద్వారా. ఆ యొక్క 3.5 సంవత్సరాలు అక్కడ భయంకరమైన కరువు వస్తుంది ఆ ఇశ్రాయేల్ పట్టణం మీదకి. ఆ ఇశ్రాయేల్ పట్టణం మీదకి భయంకరమైన కరువు వచ్చినప్పుడు మరి ఏలియాని దేవుడు ఎలా పోషించాడో చూడండి. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు మరి ఏలియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆ కెరీతు వాగు వెతుక్కుంటూ మరి ఆ యొక్క ఏలియా వెళ్ళాడంట. ఏలియా వెళ్ళగానే ఒకసారి చూడండి, రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవెచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నీకు కాకోలమును ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఏముందండి, పట్టణం అంతా, దేశమంతా ఏముంది, కరువు ఉంది.
దేశంలో అంతా కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు మరి ఏలియాని దేవుడు ఎంత అద్భుతంగా పోషించాడో చూడండి. ఎక్కడికి వెళ్ళి ఉండమన్నాడంటే కెరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర ఆ నీళ్లు ప్రవహిస్తుంటే ఆ నీళ్లు తాగుతూ ఆయన్ని బతకమని చెప్పాడు. అంతేకాకుండా ఆ నీళ్ళు ఇవ్వడమే కాకుండా, ప్రభా నీళ్ళే ఉన్నాయి, మరి ఆహారం లేదు, నాకు ఆహారం కావాలంటే ఎవరి చేత పంపించాడంట ఆహారాన్ని? కాకుల చేత ఆహారాన్ని పంపించాడంట. పొద్దున్న రొట్టె మాంసము, సాయంత్రము రొట్టె మాంసం. కంటిన్యూగా టెన్షన్గా టైం టు టైం వచ్చేసిందంట ఏలియాకి ఆహారం కదా. అంటే దేవుని యొక్క దేవుడు పోషణ ఏ విధంగా ఉంటుందో చూడండి. మరి లోకంలో అంతా కరువు ఉంది, లోకంలో అంత కష్టం ఉంది, లోకంలో అంతా అసలు ఎవరికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా దేవుడు ఏలియాని ఏ విధంగా పోషించాడు? కాకోలం చేత పోషించాడు. మనుషులను పంపించకూడదా దేవుడు? అనేక మంది ప్రజలు ఉన్నారు కదా అక్కడ, అనేక మంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఆహారాన్ని పంపించవచ్చు కదా. అంటే కొంతమంది అంటారు మరి చాలా కరువు ఉంది కాబట్టి ఒకవేళ ప్రజలు ఎవరన్నా ఆహారాన్ని తీసుకొస్తే మధ్యలో ఆకలేసి ఆహారం తినేస్తారేమో అనుకున్నాడు. మరి దేవుడు ఏమో తెలియదు కానీ కాకుల చేత ఆహారాన్ని ఏలియాకు పంపించాడంట. కాకుల చేత ఆహారానికి ఏలియాను పంపించగానే మంచిగా ఏలియా ఆ కెరీతు నీళ్లు, ఆ వాగు దగ్గర ఉన్న నీళ్లు తాగుతున్నాడు, ఆహారం పొద్దున్న తెచ్చిన ఆహారం తింటున్నాడు, మళ్ళీ సాయంత్రం తెచ్చిన ఆహారం తింటున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు, హాయిగా గడిపేస్తున్నప్పటికీ కొంతకాలానికి ఏమైపోయిందంట, ఆ కెరీతు వాగు వర్షం లేక నీరు ఎండిపోయింది. ఎందుకంటే మరి 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు కదా. వర్షం పడకపోయేసరికి 7వ వచనంలో ఉంది, కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయింది. ఎప్పుడైతే నీరు ఎండిపోయిందో వెంటనే మరి ఏలియాకి ఏం రావాలి? కోపం వచ్చారు. అయ్యో ఏంటి ప్రవ్వా, ఇంత దూరం తీసుకొచ్చావు, ఆహారం పోసి పెట్టావు, ఎన్ని చేసావు, మళ్ళీ నీళ్ళు ఎండిపోయినాయి ఏంటి అని ఏమైనా సనిగాడా? ఏం సనగలే. ఆయన ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. వెంటనే నీళ్ళు ఎప్పుడైతే ఆగిపోయాయో వెంటనే దేవుడు వేరే సారేపేత ఉదవరాలకి ఆయన యొక్క బాధ్యతను అప్పగిస్తాడు. దేవుడు చూడండి, కరువులో కష్టంలో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఆనుకుంటుందో అప్పుడు మనల్ని దేవుడు విడిచిపెట్టడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ యొక్క సహాయం చేసిన కెరీతు వాగు వైపు కానీ, సహాయం చేసిన కాకుల వైపు కానీ, అంటే వీళ్ళని దేంతో పోల్చుకోవచ్చు అంటే మనుషులతో. ఒకవేళ మనుషుల సహాయం మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేశారనుకో, ఇంకా వాళ్ళనే పూజిస్తూ ఉంటాం, వాళ్ళనే దేవుడిగా చూస్తాం. మరి ఏలియాకి ఆహారం వచ్చిన తర్వాత అయ్యో కాకుల్లారా మీరు నాకు ఆహారం తీసుకొచ్చారు కదా, మీరే దేవుడని పూజించాడా? లేకపోతే కెరీతు వాగు నీళ్లు ప్రవహిస్తుంటే ఆ కెరీతు వాగుని, ఆ నీటిని దేవుడిగా కొలిచాడా ఏలియా? కొలవలేదు కదా. తన జీవితంలో ఆ విధంగా కొలవలేదు. అదే మన జీవితంలో కూడా దేవుని వైపు చూడాలి. మనుషుల్ని ప్రేరేపించేది ఎవరండి? దేవుడు కదా. మనకు సహాయాన్ని పంపగలిగింది ఎవడు? దేవుడు. ఎవరిని ప్రేరేపిస్తాడు? మనుషుల్ని ప్రేరేపిస్తాడు, మనుషుల్ని వాడుకుంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ మనుషుల్నే పట్టుకుంటాం, మనుషుల సహాయాన్నే ఆశ్రయిస్తాం. అయ్యో పలానప్పుడు వాళ్ళు సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తారని మనుషుల వైపే పరిగెడుతూ ఉంటాం. మనుషుల కొరకే, మనుషుల మెప్పు కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ సహాయం చేసిన ఆ యొక్క మనుషుల్ని ప్రేరేపించిన దేవుణ్ణి మర్చిపోతాం, ఆ సృష్టికర్తను మర్చిపోతాం. మరి ఏలియాకి ఆ నీటి వాగుని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఆ కాకులకి ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కదా. అంతేగాని మరి ఏలియా ఆ కాకుల్ని పూజించలేదు, ఆ నీటిని పూజించలేదు. చాలాసార్లు మూర్ఖంగా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధించడం మానేసి సృష్టిని ఆరాధించడం మొదలు పెడతాం. సృష్టికర్తని ఆరాధించడం మానేసి సృష్టిని ఆరాధించడం మొదలు పెడతాం. మన జీవితంలో ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. మన జీవితంలో దేవుని ఆరాధించాలి, దేవుని వైపు చూడాలి, దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. అంతే తప్ప మనుషులు సహాయం చేస్తారేమో అనుకుంటాం. మనం చాలాసార్లు కష్ట సమయంలో ఇలా పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు నాకు ఇచ్చేస్తారు అని చాలాసార్లు అనుకుంటాం. కానీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయారా? నేనైతే చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను. అంటే నేను సాధారణంగా ఎవరిని అడగలేదు, కానీ చాలాసార్లు మన జీవితంలో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం వస్తుంది అనుకున్న టైంలో వాళ్ళు సహాయం చేయరు మనకి. తప్పకుండా వీళ్ళు నాకు మాట ఇస్తారు, తప్పకుండా వీళ్ళు నా జీవితంలో ఇది చేస్తారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనకి వాళ్ళ దగ్గర సహాయం రాదు. ఎంతమందికి అనుభవం ఉంది?
కదా. చాలాసార్లు మనం అనుకుంటాం వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా థిక్ ఫ్రెండ్ అండి, లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ అండి, లేకపోతే నాకు బాగా నేనంటే చాలా ఇష్టం అండి, వాళ్ళకి నేను ఏది అడిగినా చేసేస్తారండి, నాకు ఎంత అప్పడిగినా ఇచ్చేస్తారండి మనం అనుకుంటాం చాలాసార్లు. కానీ అలాంటి వాళ్ళే మనకి ఏం చూపిస్తారంటే వెన్ను చూపిస్తారు. అందుకనే ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మాట ఎందుకు చెప్పబడిందంటే, మన దేవుడు ఏలియాని ఏ విధంగా పోషించాడండి? ఎలా చూశాడు దేవుడు? ఆయన బాధను చూశాడు, ఆయన ఆకలిని చూశాడు, ఆయన దాహాన్ని చూశాడు, ఆయన సమస్తాన్ని చూసి ఆయన ఎంత అద్భుత రీతిగా ఆయన పోషించాడు దేవుడు. మన జీవితంలో అలాంటి విశ్వాసం ఉందా? మనకి ఏదైనా కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం ఏదైనా నింద రాగానే, కొంచెం అవమానం రాగానే దేవుణ్ణి మనం ఏం చేస్తాం? అవమానపరుస్తాం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేస్తాం. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనల్ని చూస్తున్న దేవుడు. మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయడానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనం వీక్గా ఉన్నామో ఆ ఏరియాస్ని మనం సరిచేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే చూసే దేవుని వైపు మనం చూడాలంట. ఏంటి? మనల్ని చూస్తున్న దేవుని వైపు మనం చూసినప్పుడు మనకు సహాయాన్ని ఎక్కడి నుంచైనా పంపించగల దేవుడు. మన ఒక స్టోరీ ఎవరో ఫార్వర్డ్ చేశారు వాట్సాప్లో. ఒక ఒక తల్లికంట ఒక కుమారుడు, అతనికి చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధిని ఒకే ఒక డాక్టర్ క్యూర్ చేయగలడంట. అయితే ఆ డాక్టర్ని కలవాలంటే అసలు చాలా అపాయింట్మెంట్ కావాలి. వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడు, వేరే ప్రదేశంలో ఉంటారు. వీళ్ళకి అంత దూరం వెళ్ళడానికి స్తోమత లేదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు వారి జీవితంలో. అయితే ఆ తల్లి అంట కన్నీటి ప్రార్థన చేస్తుందంట, ప్రవ్వా నాకు ఎలాగైనా నువ్వు సహాయం చేయి, నా కుమారుని ఏ విధంగా అయినా బాగు చేయి, నా కుమారుని ఏ విధంగా అయినా స్వస్థపరచు అని తల్లి ప్రతిరోజు కన్నీటితో దేవుణ్ణి బతిమాలుకుంటుంటే ఒకరోజు అనుకోని రీతిగా అమెరికాలో ఉన్న డాక్టర్ గారికి ఈ యొక్క వేరే ప్రదేశం వెళ్ళడానికి ఆయన ఫ్లైట్ బుక్ చేసుకుని ఆయన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా తెలియకుండా ఆ ఫ్లైట్ ఈ యొక్క స్త్రీ ఈ యొక్క ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ఊరిలో ఆగిపోయిందంట ఫ్లైట్. రాత్రి సమయంలో ఆ ఫ్లైట్ ఆగిపోతే ఆయనకి ఇంక అక్కడ దింపేశారంట. అక్కడ ఫ్లైట్ కలవడానికి వీల్లేదు, ఫ్లైట్ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దింపేసినప్పుడు ఈయనకి కంపల్సరీ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరే అని చాలా ఆలోచిస్తూ ఆ విధంగా తన బాక్స్ తీసుకుని అలా నడుస్తూ ఒక ఇంటి దగ్గరికి వచ్చాడంట. ఆ ఇంటి దగ్గరికి రాగానే ఆ ఇంటి తలుపు కొట్టాడంట మధ్యరాత్రిలో. ఆ ఇంట్లో లైట్లు వేస్తున్నాయని తలుపు కొట్టాడంట. తలుపు కొట్టగానే ఆ తల్లి వచ్చి తలుపు తీసిందంట. తలుపు తీయగానే ఎవరండి మీరు అంటే, ఇలా నా ఫ్లైట్ ఇలా నేను పలానా ఊరు వెళ్ళాలండి, కానీ అనుకోని రీతిగా ఫ్లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, నాకు ఇక్కడ ఆపేశారు, నాకు ఎక్కడ ఉండాలో తెలియలేదు, కాబట్టి మీ ఇంట్లో ఒక రాత్రి నన్ను ఉండనిస్తారా అని అడిగిందంట. అడిగితే వెంటనే ఆవిడ అందంట, పర్వాలేదండి రండి మా ఇంట్లో ఉండండి అన్నారు. ఉండండి అనగానే ఆయనకు ఒక రూమ్ చూపించి మరి మంచిగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకు అన్ని అవసరతలన్నీ తీర్చిన తర్వాత మళ్ళీ తల్లి ఆ బిడ్డను చూసుకుని ఆ బిడ్డ యొక్క అవసరతలు తీరుస్తూ ఆ బిడ్డ కోసం కన్నీటితో ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఆ రూమ్లో ఉన్న ఆయనకి వినపడింది. ఎవరి కోసం ఏడుస్తుంది ఈవిడి, ఎంతగా ఏడుస్తుంది ఏంటి, అసలు ఎవరి కోసం బాధపడుతుంది అని చెప్పి వెంటనే వెళ్ళి బయటకు వచ్చి, అమ్మ ఎవరి కోసం బాధపడుతున్నావు నువ్వు, అసలు దేనికి నీ సమస్య ఏంటి అని అడిగితే, ఇదిగోనండి నా బాబు పలానా వ్యాధితో బాధపడుతున్నాడు, ఈ వ్యాధిని క్యూర్ చేయగలవాడు ఒకే ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన అమెరికాలో ఉంటారు, ఆయన నేను కలవలేను, ఎందుకంటే నా స్థితిని బట్టి నా స్తోమతను బట్టి ఆయన నేను కలవలేను, ఎలాగో నాకు అర్థం కావట్లేదు అని అనగానే వెంటనే ఈయనంట నాస్తికుడు. ఈయన ఎవరంటే దేవుణ్ణి నమ్మనివాడు. దేవుడు అంటే అంత పెద్ద విశ్వాసం అనేది లేదు ఆయనకి. కానీ ఎప్పుడైతే ఆ తల్లి చెప్పిందో ఆయనకి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ యొక్క డాక్టర్ ఈయన. ఆ తల్లి ఎవరినైతే కలవాలనుకుంటుందో, ఆ తల్లి ఆ బిడ్డని ఎవరి దగ్గరికైతే తీసుకెళ్లాలనుకుంటుందో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడంట. ఎంత గొప్ప శక్తి చూడండి దేవుంది. ఆ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. అంటే వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు, తల్లి కూడా ఆశ్చర్యపోయింది. అమ్మ నువ్వు కలుసుకోవాలనుకున్న డాక్టర్ని నేనేనమ్మా, నీ దేవుడే నన్ను నీ ఇంటికి పంపించాడు. ఇలా ఫెయిల్ అవడం కానీ, ఆ ఫ్లైట్ ఫెయిల్ అవడం కానీ, లేకపోతే నేను మీ ఇంటికి రావడం కూడా అది దేవుని ఏర్పాటమ్మా, నేను కూడా దేవుణ్ణి నమ్ముతున్నానమ్మా, నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడమ్మా అని ఆమె స్తుతించింది. ఆయన కూడా దేవుణ్ణి స్తుతించారు.
కదా చూడండి ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు. మనం అనుకుంటాం మనుషులంగా ఇది ఇంకా ఇంపాసిబుల్, మనకు సాధ్యం కాదు అనుకుంటాం. కానీ యథార్థంగా మన జీవితంలో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు తప్పకుండా. ఆయన మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మన నమ్మకం ఏమైపోద్దో తెలుసా? సడలిపోతూ ఉంటుంది. మన నమ్మకం ఏమైపోద్దో తెలుసా? గాలికి కొట్టుకున్నట్టు కొట్టిపోతూ ఉంటాం, పొట్టు చెదిరిపోయినట్టు ఎగిరిపోతూ ఉంటాం. కొంతసేపు దేవుడి మీద వాక్యం విన్నంతసేపు అబ్బా అవును కదా అని దేవుడి మీద నమ్మకం ఉంచుతాం. మళ్ళీ శ్రమ చూడగానే మళ్ళీ శ్రమ వైపు వెళ్ళిపోతాం. మళ్ళీ కష్టం రాగానే మళ్ళీ కష్టం వైపు వెళ్ళిపోతాం. మన జీవితాలు ఆ విధంగా ఉంటాయి. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎంత అద్భుతం అండి. ఆమె ఏదో ఒక మూలన గ్రామంలో, చిన్న గ్రామంలో ఆ బిడ్డను పెట్టుకుని ప్రార్థన చేస్తుంది. ప్రవ్వా నా బిడ్డను బాగు చేయి, ఆ డాక్టర్ని నేను కలవలేను, నువ్వే నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే ఆ ఫ్లైట్ ఎక్కడం ఏంటి, ఆ ఫ్లైట్ ఆ ఊర్లో ఆగిపోవడం ఏంటి, ఆయన వీళ్ళింటికి రావడం ఏంటి, ఎంత గొప్ప అద్భుతం కదా. మన జీవితాల్లో అలాంటి అద్భుతాలు చేయగల శక్తిమంతుడు మన దేవుడు. కానీ మనలో ఏముంటుంది తెలుసా? అపనమ్మిక ఉంటుంది. మనలో ఏముంటుంది తెలుసా? అవిశ్వాసం ఉంటుంది. మనలో ఏముంటుందంటే అయ్యో దేవుడు చేస్తాడో చేయడో అనే ఆ యొక్క వచ్చేస్తూ ఉంటుంది మన జీవితంలో, మన శ్రమను చూసుకున్నప్పుడు, మన కష్టాన్ని చూసుకున్నప్పుడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసే దేవుడు, మన కన్నీటిని చూసి మనకు సహాయం చేసే దేవుడు, మన వేదన చూసి మనకు సహాయం చేసే దేవుడు, మన గుండె బాధని ఎరిగి సహాయం చేసే దేవుడు. మన గుండె యొక్క భారం ఏంటో ఆయనకు తెలుసు, మన కన్నీరేంటో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన మన భారము, మన బాధ ఆయన చూశాడు కనుక ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చేసాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మన బాధ తెలుసు, మన కష్టం తెలుసు, మనం ఎంత బలహీనమో తెలుసు, మనం ఓవర్కమ్ చేయలేమని తెలుసు. అందుకనే ఆయనే సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క పరలోకంలో ఉన్న తన సింహాసనాన్ని, ఆ యొక్క దూతల ఆ యొక్క స్తుతిగానాల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చేసాడు. అంతగా ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? అంతగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారండి ఈ లోకంలో? ఎవ్వరూ ఉండరు. మన దేవుడు అంత శక్తిమంతుడు. ఎప్పుడు మనం ఆయన వైపు చూసినప్పుడు, మనం ఆయన వైపు మన కన్నులు ఎత్తుకున్నప్పుడు, మనుషుల వైపు కాదు. మనుషులు సహాయం చేస్తారా చేయరా, మనుషులు ఈరోజు మాట ఇస్తారు, రేపు మాట తప్పుతారు. మనుషులు ఈ మాట ఈరోజు నేను చేస్తారంటారు, రేపు నాకు తెలియదు అంటారు, నేను అన్నానా అంటారు. కానీ మన దేవుడు మాట తప్పడు. ఆయన మనం ఆనుకున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించు వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరంట. ఏంటండి? ఆయన్ని ఆశ్రయించు వారు ఎన్నడూ సిగ్గునొందరు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. యెహోవాను ఆశ్రయించు వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరంట. ఎంత గొప్ప మాట అండి. మనుషుల్ని ఆశ్రయిస్తే మనం సిగ్గుపడతామేమో, మనుషులు గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు చేయను అంటే మనం సిగ్గుపడి తలదించుకుని వచ్చేస్తామేమో. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఎప్పుడు కూడా సిగ్గు కలగదు, అవమానం కలగదు. ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చేమో మన జీవితంలో, కొన్నిసార్లు మనం అడుగుతున్న దానికి మనకు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన తప్పక చేయడానికి సమర్థుడు. ఆయన తప్పక మన జీవితంలో న్యాయం తీర్చే దేవుడు. అంతేకాకుండా ఇంకొక స్త్రీని మనం చూసుకున్నట్లయితే హాగరు. ఎవరండి? హాగరు తన జీవితంలో మరి శారా గురించి మరి మనకు తెలుసు కదా స్టోరీ అంతా. అయితే తన జీవితంలో ఎప్పుడైతే శారా కొడుకు పుడతారో ఆ ఇష్మాయేలు ఏం చేశాడంట, శారాని చూసి అబ్రహాము ఐగుప్తురాలైన హాగరు కన్న కుమారుడు పరిహాసించుట శారా చూచి. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఇష్మాయేల్ ఏం చేస్తున్నాడంట, ఇస్సాకును చూసి పరిహాసం ఆడుతున్నాడంట. ఎప్పుడైతే మరి తల్లి కొడుకులు ఇద్దరు కూడా హేళనగా చూస్తున్నారో శారాని, తన కొడుకుని, వెంటనే ఏం చేసింది శారా, వాని ఇంట్లో నుంచి బయటికి పంపించేయమంట. ఇంట్లోంచి బయటికి పంపించేయమనగానే మరి అక్కడ అబ్రహాం ఏం చేస్తాడు చూడండి 13వ వచనంలో. ఆయనను ఈ దాసి 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారంను నేలతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపవేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చునెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను.
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇక్కడ ఏమంటున్నాడండి, వెంటనే ఎప్పుడైతే హాగర్ని పంపించేశాడో అబ్రహాము ఏమిచ్చి పంపించాడు? ఆహారాన్ని, నీళ్ళ తిత్తినిచ్చి పంపించేశాడు. ఆ బెయేర్షెబా అరణ్యం అంటే భయంకరమైన అరణ్యం. ఆ బెయేర్షెబా అరణ్యం ఏంటండి? భయంకరమైన అరణ్యం. ఇప్పుడు మనం కొంచెం బెండలకే తట్టుకోలేకపోతున్నాం కదా. ఆ అరణ్యం ఎలాంటిదంటే మనం అసలు సొమసిల్లిపోతాం అనమాట. ఆమె ఆమె తిత్తులో ఉన్న నీళ్లు కొంత దూరం వెళ్ళేసరికి అయిపోయినాయి. తన జీవితం, తన కుమారుడికి తనకి సరిపోలేదు ఆ నీళ్లు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అయిపోయినాయి. అంత అరణ్యంలో మరి ఇంకా తనకి విసుగొచ్చేసింది. తనకి ఇంకేమొచ్చిందంటే బాధ వచ్చేసింది. వెంటనే ఆ పిల్లోడిని ఏం చేసింది? పడేసిందంట. ఆ పిల్లవాడిని ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసింది. ఎవరైనా కుమారుడిని పడేస్తారా? ఎవరైనా కుమారుడిని అలా గట్టిగా కిందకి ఇసిరేస్తారా చిన్నవాడిని? కానీ ఆ తల్లి ఏం చేసిందంటే, అంటే ఆ బాధను చూడలేకపోయింది. ఇంకా అయ్యో నీళ్ళు అయిపోయి ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు, దాహం వేసేస్తుంది, నాకు ఎట్లాగా అని చెప్పి ఆ పిల్లవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని కొంత దూరం వెళ్ళిపోయి ఏం చేస్తుందంట? ఎలుగెత్తి ఏడుస్తుందంట. అరణ్యంలో ఎలుగెత్తి ఏడుస్తుంది. పంపేయమని చెప్పింది ఎవరు? దేవుడే. అబ్రహాంకి ఏం చెప్పాడు? శారాకి ఏం చెప్పాడు? నీ భార్య మాటని విని ఆమెను పంపించే ఇంట్లోంచి అని చెప్పింది ఎవరు? దేవుడే. కానీ దేవుడు ఎందుకు అరణ్యంలోకి హాగర్ని పంపించేశాడు? అప్పుడు ఎలుగెత్తి ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చింది? తన అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏడ్చింది. ఇంట్లో ఉన్నంతసేపు ఏం చేసింది? పొగరపట్టిన మాటలు మాట్లాడింది. ఇంట్లో ఉన్నంతసేపు చాలా గర్వంగా ప్రవర్తించింది. ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళని హేళన చేసింది. ఇంట్లో ఉన్నంతసేపు చాలా గంభీరంగా, చాలా గర్వంగా ప్రవర్తించింది. కానీ ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళి అరణ్యానికి వెళ్ళిపోయిందో అప్పుడు తన జీవితంలో ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చింది. ఎలుగెత్తి ఏడుస్తుంది కదా. చాలాసార్లు మన జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన జీవితంలో మన హృదయం పగలాలి కదా. చాలాసార్లు మనం అనుకుంటాము, ఎందుకు ఇలాగ దేవుడు ఎందుకు శ్రమలు ఇస్తాడు అనుకుంటాం. కానీ శ్రమలు ఎందుకంట? శ్రమలు మన జీవితంలో మన హృదయం పగలాలి. మన రాతి హృదయాలు పగలగొట్టడానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. మన రాతి హృదయాలు పగలగొట్టడానికి కొన్నిసార్లు రోగాలు అనుమతిస్తాడు దేవుడు. మన రాతి హృదయాలు పగలగొట్టడానికి కొన్నిసార్లు నిందలు పంపిస్తాడు దేవుడు. మన రాతి హృదయాలు పగలగొట్టడానికి కొన్నిసార్లు అవమానాన్ని పంపిస్తాడు దేవుడు. ఎందుకు? దేవుని సన్నిధిలో మన హృదయం పగిలి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ఏడవడానికి. ఆయనకి ఏడిపించడం ఇష్టం కాదండి, కానీ మన కఠినమైన హృదయము పగలగొట్టాలని ఆయన ఆశ. మరి శారా ఏడ్చింది ఎప్పుడైతే హాగర్ ఇంట్లో ఉందో హాగర్ హేళన మాటలకి శారా ఏడ్చింది. అక్కడ శారాని బెరగొట్టాడు. బయటికి తీసుకొచ్చి హాగర్ని దేవుడు బెరగొట్టాడు. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే, కష్టాలు ఎందుకు అనుమతిస్తాడంటే మన హృదయము పగలడానికి. మనం దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకా ఆధారం లేదు, నీవు తప్ప నాకు ఇంకా నా జీవితంలో నేనేం చేసుకోలేను, నా ఒంటరిదానిగా నేను ఇప్పుడు నా బలాన్ని బట్టి, లేకపోతే నా యొక్క బంధు బలగాన్ని బట్టి, నా ఆస్తిని బట్టి, నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి నేను ఎన్నో అనుకున్నాను. కానీ అవన్నీ కాదు ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నాకు సహాయకుడిగా ఉండు అని ఎలుగెత్తి ప్రార్థన చేసే వరకు, కన్నీటితో దేవుని బతిమాలుకునే వరకు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని నలగొడుతూ ఉంటాడు. మరి హాగర్ ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చిందంట. ఇంకా ఏడవడానికి ఓపిక లేనంతగా ఏడ్చిందంట. ఏడ్చి, ప్రభువా ఆ పిల్లోడు చావు నేను చూడలేను, నేను తట్టుకోలేను ఆ బాధ అని ఎప్పుడైతే తన హృదయం పగిలిందో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆమె యొక్క హృదయపు ఆ కన్నులు తెరిచి ఆ యొక్క నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేచి 18వ వచనం, నువ్వు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఏం చేశాడండి దేవుడు? అక్కడ ఓటను క్రియేట్ చేశాడంట. ఆ హాగరు యొక్క కన్నులు తెరిచాడు. అంతేకాకుండా తన జీవితంలో అక్కడ ఏంటి? ఎడారిలో నీళ్లు ఓటను తయారు చేశాడు. ఎడారిలో నీళ్ళు వస్తాయి? అసలు ఎడారిలో నీళ్ళు ఎక్కడన్నా వస్తాయండి? ఎక్కడ రావు కదా. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? అసలు ఉండవు. మనకి ఎంత దూరం వెళ్ళినా నీళ్లు దొరకవు మనకి. కానీ అలాంటి దాంట్లో నీటి ఊట అంటే ఎప్పుడు అది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఊటనే ఇప్పుడు చాలా మంది మరి మక్కా మసీదు కింద వాళ్ళు అక్కడ దాన్ని పెట్టుకున్నారు. ఇప్పటికీ మొన్న యూట్యూబ్లో ఒకసారి చూస్తున్నప్పుడు ఆ వాటర్ దాంట్లోంచి వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడో దేవుడు చేసిన కార్యము, మన దేవుడు సజీవుడు అనడానికి ఈ బైబిల్ సత్యం అనడానికి రుజువులు. ఆ మక్కా మసీద్ ప్రాంతంలో ఆ నీళ్ళు ఇంకా వస్తాయంటండి. ఆ నీళ్ళు తాగడానికి వెళ్తారంట జనాలు. ఆ నీళ్ళతో కాలు కడుక్కుంటారంట.
అన్ని సంవత్సరాల నుంచి ఆ ఓట దాంట్లోంచి వస్తూనే ఉంది. చూడండి దేవుడు చేసిన కార్యం ఒక్క రోజుతో ఆగిపోలేదు. ఆ యొక్క చిన్నవాని యొక్క దాహము, ఆ తల్లి యొక్క దాహం తీర్చి ఆ ఓట ఆగిపోలేదు. అది ఇప్పటికే ప్రవహిస్తూనే ఉంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఒకసారి. చిన్నగా చేసే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కార్యాలు ఎప్పుడూ కూడా గంభీరమైనవి. ఆయన కార్యాలు ఎప్పుడైనా కూడా బలమైనవి. ఆయన కార్యాలు, ఆయన ఒక కార్యము చేశాడంటే దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు కూడా లేడు. ఏంటండి, ఆయన ఏదైనా కార్యము చేస్తే దాన్ని త్రిప్పివేయగల నరుడు ఎవడు కూడా లేడంట. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి ఆ రోజు పుట్టించిన ఊట ఈ రోజుకి ప్రవహిస్తుందంటే ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయిందో చూడండి. అన్ని వేల సంవత్సరాల నుంచి ఆ నీటిలోంచి, ఆ భూమిలోంచి ఆ నీరు ఉబుకుతుందంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ యొక్క హాగరు కన్నీటిని చూశాడు. హాగరు కన్నీటిని ఎలుగెత్తి మొర పెట్టుకుంటంట. ఆ చిన్నవాని మొర విన్నాడంట. హాగరు కన్నీటిని కూడా చూశాడంట. అంతేకా మన జీవితంలో అందుకనే దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. దేవుని వైపు, దేవుని యొక్క ఆ కన్నుల వైపు ఆయన మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. అందుకనే భక్తుడు అంటాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. అంటే దేవుడు ఉంటే మనకు చాలండి. సమస్తం మనకు ఉన్నట్టే, ఒక నిధి ఉన్నట్టే. నేను ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకో, నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉంటే బయట ₹10 పడిపోయింది అనుకో, దానికోసం వెతుకుంటానా, లేదా ₹1,00,00,000 కోసం సాటిస్ఫై అయిపోతానా? అయ్యో నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా, ₹10 ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుంటాం కదా. అలాగే మన దేవుడు అంతకంటే గొప్ప శ్రేష్టమైన దేవుడు మనతో ఉన్నాడు. గొప్ప విలువైన దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని చూసి మన బాధలో, మన బలహీనతలో, మన కష్టంలో మనకు సహాయం చేయడానికి, మన దగ్గరికి రావడానికి ఇష్టపడే దేవుడు మనకు ఉన్నాడు. కానీ మనమే ఎలాంటి వారం అంటే ఆయన వైపు చూడం. ఆయన వైపు మన ఆశలు పెట్టుకోం. ఆయన చేస్తాడో చేయడో, అవుతుందో అవదో, అపనమ్మిక, అవిశ్వాసము అన్నీ మనకే వచ్చేస్తాయి. కానీ మన జీవితంలో మరి దేవుని వైపు చూసినప్పుడు సహాయం పొందుకుంటాం. దేవుని వైపు చూసినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు మనం చూసుకుంటాం. మరి రూతుని చూసుకున్నట్లయితే, రూతు గ్రంథంలో రూతు ఏం చేసింది? తన జీవితంలో మరి వెళ్ళిపోయింది. మోయాబిరాలు, ఆమె ఎవరు? ఒక అన్యురాలు కదా. ఎప్పుడైతే తన అత్త మరి ఆ యొక్క మోయాబు ప్రదేశానికి వచ్చిందో, బెత్లెహేము రొట్టెలు విడిచిపెట్టి ఆ బెత్లెహేం దేశానికి వచ్చి, ఆ బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వచ్చిందో, వెంటనే అక్కడ ఏమైపోయింది? తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కుమారులు చనిపోతే ఏమైపోయింది? తన ఓర్ప ఏం చేసింది? తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ మరి రూత్ ఏం చేసిందండి? రూత్ ఒక మాట అంటది అక్కడ, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అంటే ఆ రూతుకి మరి ఒక యవన కాలంలో భర్తను కోల్పోయింది. యవన కాలంలో తన జీవితంలో మరి ఏమీ అనుభవించకుండా భర్తను కోల్పోతే, ఎవరికైనా ఇప్పుడు మన చిన్న వయసులో ఏమీ అనుభవించకుండా మనకి అన్ని కష్టాలే వచ్చినాయి అనుకో, మనం ఏమంటాం? ఎంత చిన్న వయసులో దేవుడు నన్ను ఎంత కష్టపెడుతున్నాడు, ఈ దేవుడు ఎందుకు, ఈ దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దేవుడిని నమ్ముకుంటే ఏంటి అని మనం దేవుని దూషిస్తాం. కానీ రూతు తన జీవితంలో మరి తన యొక్క గొప్పతనం చూడండి. రూతు తన జీవితంలో మరి ఆ యొక్క పరిస్థితి వచ్చిన, తన భర్త చనిపోయినా, చిన్న వయసులో తన భర్త చనిపోయినా, ఆ యొక్క అత్తగారినే పట్టుకుని ఉంది. అత్తగారిని పట్టుకుని నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంటుంది. అంటే రూతు ఎవరిని చూసింది? దేవుణ్ణి చూసింది. దేవుడు, తన అత్తగారు తను ప్రార్థన చేస్తుందేమో, ఆ సమయంలో అత్తగారు తన జీవితంలో మరి పశ్చాత్తాపడుతుందేమో. మరి ఏ విధంగా రూతు దేన్ని బట్టి మారిందో మనకు తెలియలేదు. కానీ చాలా మంది అంటారు అత్తగారు చేసిన భక్తి జీవితాన్ని బట్టి రూతు మారిందంటారు. మరి అది ఎంతవరకు నాకు తెలియదు. కానీ రూతు తన జీవితంలో నిజదేవుని తెలుసుకుంది కాబట్టి ఓర్ప తన జీవితంలో ఏం చేసింది? మళ్ళీ తన స్వజనానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తన ఆ యొక్క అన్యుల వైపు తిరిగిపోయింది. కానీ రూతు మట్టుకి ఏమైనా పర్వాలేదు, నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళను, ఈ నిజదేవుని నేను తెలుసుకున్నాను గనక ఈ నిజదేవునితోనే నేను ఉంటాను అనుకుని ఏం చేసిందంట? తన వైపే ఆయన అత్తగారితో రావడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే అత్తగారితో రావడానికి ఇష్టపడిందో దేవుడు విడిచిపెట్టేశాడండి రూతుని.
అనుకుందా? ఎప్పుడైనా అనుకుందా? అయ్యో నాకు నేను ఒకవేళ నేను మా అత్తగారితో వెళ్తే మళ్ళీ అక్కడ నాకు పెళ్ళి అవుతుందో లేదో, లేకపోతే మా అత్తగారు నాకు కొడుకుని కంటదో లేదో, ఇలాంటి ఏమైనా ఆలోచించిందా రూతు? ఏమో ఆలోచించలేదు. దేవుని వైపు చూసింది. ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో ఆమె ఏనాడు కూడా ఆమె తన జీవితంలో నష్టాన్ని చూడలేదు. ఏమైపోయింది? బోయజుని పెళ్లి చేసుకుంది. బోయజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వంశావళిలో నుంచి ఎవరు వచ్చారంట? యేసుప్రభు వారు వచ్చారు. అంటే అంత గొప్ప ధన్యత రూతుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, రూత్ ఎవరిని చూసింది? కార్యములు సఫలము చేయు దేవుని చూసింది. నిజ దేవుని తెలుసుకుంది గనక తన జీవితంలో వెనకంజ వేయలేదు. సత్యదేవుని తెలుసుకుంది కనుక తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, తన జీవితంలో యవన కాలంలో భర్తను కోల్పోయినా, తన ఆస్తిని కోల్పోయినా, ఏది కోల్పోయినా దేవుని వైపే చూసింది గనక తను వెనుక తిరిగి వెళ్ళిపోలేదు. ఆ దేవుణ్ణి పట్టుకునే ఉంది గనక తన జీవితంలో ఏమైపోయింది? ఆ దేవుణ్ణే పట్టుకుంది గనక తన జీవితంలో నష్టాన్ని చూడలేదు. అంతేకాకుండా తన జీవితంలో గొప్ప మేలు అనుభవించింది రూత్. ఎవరి వైపు చూసినందుకు? దేవుని వైపు చూసినందుకు. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితంలో మన ఆశ, మన చూపు దేవుని వైపు ఉందా? మన సహాయం కొరకు దేవుని వైపు ఎదురు చూస్తున్నామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది కదా. మనం చాలాసార్లు మనుషుల కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మనుషులు సహాయం చేస్తారేమో, వాళ్ళు అప్పిస్తున్నారు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు, లేకపోతే పలానా వాళ్ళు నాకు ఇచ్చేస్తానన్నారు, నన్ను బిజినెస్ పెట్టడానికి నాకు వాళ్ళు సహాయం చేస్తున్నారు అని మనుషుల వైపు పరిగెడుతూ ఉంటాం. మనుషుల మాటలు నమ్ముతూ ఉంటాం. మనం దేవుని మాట విందాం, దేవుని మాట నమ్ముదాం. ఆయన ఏం చెప్తున్నాడో చెవి యొగ్గి ఆలకిందాం. ఆయన మనకి మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే మన యొక్క ఆలోచనల ప్రకారంగా మనం తిరుగుతున్నాం కాబట్టి మన జీవితంలో మనం మేలు అనుభవించలేకపోతున్నాం. నీకు మేలు కలుగు మార్గం ఏదో ఆయన మనకు బోధిస్తాడంట. కానీ ఆయన బోధన మనం వినడానికి సిద్ధంగా లేము. కాబట్టి రాత్రికాల సమయంలో మన బలహీనతలను చూసి ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఎవరండి? మన బలహీనతలను చూసి మనల్ని బలపరిచే దేవుడు. మన బలహీనతలను చూసి మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, మనల్ని తృణీకరించే దేవుడు కాదు, మనల్ని హేళన చేసే దేవుడు కాదు. మన బలహీనతలను చూసి హాగర్కి ఆ మిట్ట మధ్యాహ్నం అరణ్యంలో ఎండలో వచ్చాడు దేవుడు. ఎండ అంటే శ్రమకు కారణం. శ్రమ, ఎండ శ్రమ. అరణ్యం అనేది ఒక శ్రమ. అంటే శ్రమల్లో మనకు తోడై ఉండే దేవుడు. శ్రమల్లో మనం విడిచిపెట్టేసేది దేవుడు మన దేవుడు కాదు. శ్రమలు మన జీవితంలో మనల్ని ఆయన స్వరూపంలో మార్చుకోవడానికి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. అంతేనే తప్ప విడిచిపెట్టడానికి, మనల్ని నాశనం చేయడానికి మనకు శ్రమలు అనుమతించడు దేవుడు. మరి ఏలియా జీవితంలో ఆయన పొందిన మేళ్ళు చూసి ఆ యొక్క చేసిన ఆ కెరీటు వాగుని కానీ కాకుల్ని కానీ ఆయన ఆరాధించలేదు, పూజించలేదు. కానీ వాటిని పంపించిన దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు మనం మనుషులను పట్టుకుని మనుషుల్ని ఎంత పొగిడేస్తూ ఉంటామంటే, మనుషుల్ని ఎంతగా మనం గనపరుస్తూ ఉంటామంటే, దేవునికి రావాల్సిన మహిమను పక్కన పెట్టి మనుషుల్నే పొగుడుతూ ఉంటాం. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అంటుంది వాక్యం. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు మనకు సహాయం చేసినప్పుడు కృతజ్ఞత తప్పకుండా కలిగి ఉండాలి, నేను కాదనట్లే. కానీ దేవునికి రావాల్సిన మహిమ దేవునికి చెల్లించకపోతే దేవుడు దుఃఖపడతాడు. మనుషుల్నే మనం ఆరాధకులుగా పెట్టుకుని మనుషులు వాళ్ళు నాకు బ్రతుకునిచ్చారండి, వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చారండి, వాళ్ళు నాకు పోషించారండి. కాదండి, దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వకుండా ఎవరు ఏమి చేయలేరు. దేవుడు వారికి సెలవు ఇవ్వకుండా ఎవరు, ఏ మనిషి కానీ, ఏ ఆకు కానీ, ఏ చెట్టు కానీ, ఏది మనకి ఏది ఇవ్వదు. దేవుని ఆజ్ఞ ఉండాలి ప్రతిదానికి. మనుషులకి కృతజ్ఞత చెప్పాలి, అంతేకాకుండా దేవుని మనం మహిమపరచాలి. కాబట్టి రాత్రికాల సమయంలో చూస్తున్న దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆకాశమందు మన కన్నులు ఎత్తుకున్నప్పుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. మన జీవితాల్లో మనకు సహాయం కలిగేది ఆయన ద్వారానే. డాక్టర్లు మంచిగా మనకు ట్రీట్ చేయాలన్నా, మందులు మన జీవితంలో పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా అప్పులు మన జీవితంలో పోవాలన్నా, ఒకళ్ళు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలన్నా అది దేవుడు అనుమతి ఇవ్వాలి, దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి అలా చేసే దేవుడిని మనం పట్టుకుందాం, అలా చేసే దేవుడిని మనం ఆరాధిద్దాం. కాబట్టి రాత్రికాల సమయంలో కళ్ళు మూసుకుందాం. చూచుచున్న దేవుడి వైపు మనం కూడా మన కళ్ళలు ఎత్తుకుని
ఆయన సహాయం కొరకు ఆయన మీద ఆశ పెట్టుకుని ఆయన చెప్పిన విధంగా జీవించినప్పుడు ఆయన బిడ్డల్ని అద్భుత రీతిగా ఆయన పోషించే దేవుడు. ఎలాంటి శ్రమలైనా కష్టాలైనా విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక.